రీసెంట్ గా మీరు చేసిన స్కిట్ లో బాగా వైరల్ అయినటువంటి షార్ట్ ఏదన్నా ఉందా మేడం? నేను చేసిన ఫస్ట్ పుష్ప స్కిట్టే వైరల్ అయింది ఎక్కువగా. డైలాగ్స్ చెప్తారా? ఏం పుష్ప, నీ ఎర్రగడ్డల వ్యాపారం ఎట్లుంది ఏంది? ఇగో చెట్లు పెరిగితే పర్వాలేదు కానీ చెట్టు కింద ఏం కాకుండా చూసుకో పుష్ప. ఈ ఫీల్డ్ లో మీరు కొనసాగుతున్నప్పుడు మీ రిలేటివ్స్ నుంచే గానీ మీకు తెలిసిన వాళ్ళ నుంచి ఏమన్నా విమర్శలు వచ్చినాయా? వచ్చాయి. అన్నారు, నీకు అవసరమా ఇలా చేయడం, అసలు దీంట్లో ఎందుకు అడుగు పెట్టాలనుకుంటున్నాము, ఓకే, మా హస్బెండ్ కి చెప్పడం, ఎందుకు ఆ ఇండస్ట్రీలోకి పోతే మారిపోతారు, ప్రాబ్లం అయిపోతుంది, ఫ్యామిలీ పరంగా కొట్లాటలు వస్తాయి. మీరు అంటే లవ్ మ్యారేజ్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వమంటారా, లేకుంటే తల్లిదండ్రులు చూసిన మ్యారేజ్ చేసుకోమనేసి సందేశం ఇస్తారా? కొంచెం అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ సపోర్టింగ్ ఉంటది, ఇక్కడ నుంచి అక్కడ నుంచి. కాకపోతే ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ పరంగా మెచ్యూర్డ్ అయి ఉండాలి, వాళ్ళ అండర్స్టాండింగ్ ఉండాలి, పెళ్లికి ముందే సెటిల్ లైఫ్ ఉండాలి. రీసెంట్ గా మీరు చేసిన స్కిట్ లో బాగా వైరల్ అయినటువంటి షార్ట్ ఏదన్నా ఉందా మేడం? నేను చేసిన ఫస్ట్ పుష్ప స్కిట్టే వైరల్ అయింది ఎక్కువగా. ఓకే, అది బాగా పోయింది. అంటే దాంట్లోకి వచ్చే డబల్ మీనింగ్ ఉన్నా అందులో నన్ను అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక దాక్షాయిని లాగా గుర్తింపు అనేది వచ్చింది, అది బాగా పోయింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చే స్కిట్ లో ఇప్పుడు నాకు ఆ ప్రెగ్నెంట్ స్కిట్ పోతుంది బానే, అంటే దాని మీద చాలా హోప్ ఉంది. ఇంకా రిలీజ్ కాలేదు, మీకు హ్యాక్ చేసి చూపించాను. అయితే అది నిన్ననే రిలీజ్ కావాలి కానీ కాలేదు, బట్ అవుతుంది, అది చాలా హోప్ ఉంది. ఇంకా ఈ మధ్య కొన్ని స్కిట్లు కూడా బాగానే పోయినాయి, మావి అంటే తను రాసిచ్చినాయి కానీ డబుల్ మీనింగ్ ఉన్నాయి కానీ అవి బాగానే పోయినాయి. కానీ ఆ డబుల్ మీనింగ్ లో పోయినాయి పట్టించుకోము మేము, మెయిన్లీ మన యాక్షన్ లో పోయినాయి కావాలి మనకి. ఓకే, అంటే ఒక 2-3 స్కిట్ల డైలాగ్స్ చెప్తారా? ఓకే. అబ్బా, మూలా నక్షత్రంలో కొడుకును కంటే ఈ మూలకున్న ముసలిది వస్తుందని మూలా నక్షత్రంలో కొడుకును కన్నా, కానీ ఆ ముసలిది చావలే, దాని ఆస్తి నాకు ఇంకా రాలేదు. ఈ ముసలిది ఎప్పుడు వస్తుందో, దీని ఆస్తి నాకు ఎప్పుడు వస్తుందో. అది చెప్తాను. ఏం పుష్ప, నీ ఎర్రగడ్డల వ్యాపారం ఎట్లుంది ఏంది? ఇగో చెట్లు పెరిగితే పర్వాలేదు కానీ చెట్టు కింద ఏం కాకుండా చూసుకో పుష్ప. మామూలుగా చెప్పట్లేరు మేడం, మామూలుగా అంటే జస్ట్ చూసినప్పుడు నార్మల్ గా అనిపిస్తున్నారు, కానీ రంగాల్లో ఏంటో చూపిస్తా అని అంటే దాంట్లో అంతే. సూపర్. స్టేజ్ పైన ఇంకా వేరేగా ఉంటది, అంటే ఇక్కడ వరకు పర్లేదు, ఇంకా పైన కొట్టుకోవడమే తిట్టుకోవడం ఇదే ఉంటది. ఓకే, నెక్స్ట్ ఇంకో డైలాగ్ చెప్తారా? ఉన్నాడుగా నీ మొగడు గుమ్మని కట్టిన గుమ్మడికాయలాగా, నీ కళ్ళన్నీ నా మొగడి మీదనే ఎందుకే? ఒరే కర్రమ్మక్క పోడా, నీకెందుకురా ఊక దాన్ని చూస్తావు? నిన్ను ఆయన ముగ్గేమని పంపిస్తే దాన్ని ముగ్గులోకి దింపుతున్నావేందిరా? ఇగో మంది కళ్ళన్నీ నీ మీదనేరా కర్రమ్మక్క పోడా, ఇగో నీకు దిష్టి తీస్తా పట్టు. తూ 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 తూ. సూపర్ మేడం. ఇది ఏ స్కిట్ మేడం? ఇది మొన్న రీసెంట్ రిలీజ్ అయిందా? సూపర్ ఉంది. క్రాంతి నేను చేశాను, క్రాంతి నాకు హస్బెండ్ గా ఉంటాడు. ఓకే, అయితే ఫస్ట్ ఇప్పుడు మహబూబ్ అన్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ మన క్రాంతి బ్రదర్ టీమ్ లో చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు క్రాంతి టీమ్ లోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? క్రాంతి టీం రీసెంట్ గానే వచ్చాను, వచ్చి ఒక ఇప్పటికి 9 ఎపిసోడ్స్ అయిపోయినాయి తన దగ్గర. ఓకే, మహబూబ్ టీమ్ లో ఒక 3 ఎపిసోడ్స్ చేశాను, ప్రజెంట్ ఇంకా కంటిన్యూస్ ఉంది.
అంటే మహబూబ్ టీం వెళ్ళిపోయిందని క్రాంతి టీం కి షిఫ్ట్ అయ్యాను. యాక్చువల్ గా మహబూబ్ టీమ్ లోనే ఉండాలి నేను. తన టీం వెళ్ళిపోయాక ఇంకా నేను అందరూ ఎలిమినేట్, అంత టీమ్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బట్ నా ఒక్కదాన్ని క్రాంతి రిక్వెస్ట్ చేశాడు సార్ దగ్గర, నా అమ్మాయి బాగా చేస్తుంది సార్, మా టీమ్ లో పెట్టుకుంటాను అని అంటే సార్ కూడా ఉండి, లేదా అమ్మాయి బాగుంది, బాగా చేస్తుంది, ఫేమ్ కూడా బాగుంది, పెట్టుకోండి అని చెప్పారు. సో అలా కంటిన్యూ అయిపోయాను. ఓకే. అంటే యాక్చువల్ గా మనకు ఇన్స్టా ఐడి అన్నారు కదా స్టార్టింగ్ లో, ఇప్పుడు ఇన్స్టా ఐడిలో మంచిగా ఫాలోవర్స్ ఉంటే ఎక్కువ అవకాశాలు వస్తాయి కదా ప్రమోషన్స్. అలా మీరు ఏమన్నా ప్రమోషన్స్ చేస్తుంటారా? లేదండి, ఇప్పటి వరకు లేదు. యాక్చువల్ గా నాది రీసెంట్ లోనే 8K అయింది, ఇంకా పెరిగితే చెప్పలేము. బట్ అంటే వ్యూస్ బాగానే పోయింది కానీ ఇంకా రాలే. అంటే నాది ఎలా ఉండే అంటే చేసి ఆపేసి కంటిన్యూ లేకుండే నాది. కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఆపేయడము, మళ్ళీ చేయడము అలా జరిగింది. ఇప్పుడైతే కంటిన్యూ ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ నేను చేసే వెబ్ సిరీస్ కి కంటిన్యూ పెట్టుకుంటాను దాన్ని. సో ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారా? యా, వెబ్ సిరీస్ నా ఓన్ గా కంటెంట్ రాసుకున్నాము. దానికి ప్రొడ్యూసింగ్ నేనే చేస్తున్నాను. దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ నాదే. సో అది నేను అంటే నా టీం వాళ్ళకి కొంచెము వాళ్ళకి కూడా స్పేస్ ఇచ్చాను. దాంట్లో కొంతమంది కొత్త మందిని కూడా ఎంకరేజ్ చేద్దామని వీడియోస్ చేస్తున్నాను, లైక్ ఆడిషన్ వీడియో లాగా. వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేసి తీసుకొని వీళ్ళకి కొంచెం అంటే ఈ వెబ్ సిరీస్ నాకు ఒక మెసేజ్ గా తీసుకున్నాను. ఈ మెసేజ్ జనాలకు పోవాలని ఒక చిన్న కోరిక. సో కొత్త వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటాను దీంట్లో. అంటే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ మీ రియల్ స్టోరీ అనుకోవచ్చా? లైక్ అలానే కొంచెం నా రియల్ స్టోరీ ఉంది, కొన్ని నేను చూసిన స్టోరీ ఉంది, కొన్ని నేను అట్లా ఉంటే బాగుండు అనుకునే స్టోరీ కూడా ఉంది అందులో. అంటే మనకి ఏజ్ కి మెచ్యూరిటీ కాదు, బ్రెయిన్ కి మెచ్యూరిటీ వస్తే బాగుంటది అని ఒక కాన్సెప్ట్ మీద తీసుకున్నాను. సో దాని మీద మెసేజ్ జనాలకు పోతే చాలు. అంటే ఒక 100 మెంబర్స్ లో 10 మెంబర్స్ మారినా చాలు దాంట్లో. అంటే చాలా మంది చిన్న ఏజ్ లో, తెలియని ఏజ్ లో పెళ్లిళ్ళు చేసుకొని ప్రాబ్లం క్రియేట్ అవుతున్నారు. సో అది వద్దు అనేది నా వర్షన్. ఓకే. అంటే షార్ట్ ఫిలిమ్స్ లో ఏమైనా చేశారా మేడం? చేశాను నేను, ఆల్రెడీ 2 చేశాను. ప్రజెంట్ లో ఇంకొకటి కూడా చేశాను. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా ఒకటి సైన్ చేశాను. దాంతో పాటు ఇప్పుడు ఇది నా ఓన్ గా చేస్తున్నాను. ఓన్ ప్రాజెక్ట్ కూడా ఇంకా అంటే షూట్ స్టార్ట్ అయిందా? ఇంకా కాలేదు. ఈ మంత్ 20కి స్టార్ట్ చేసేది ఉంది. మొత్తం అంటే షెడ్యూల్ ఫిక్స్ చేసి పెట్టాను. ఆడిషన్ వీడియోస్ చేసి దాని తర్వాత పెడదామని ప్లాన్ చేస్తున్నాను. అంటే ఈ వెబ్ సిరీస్ తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అది యాక్చువల్ గా నా ఓన్ గానే వచ్చింది. అంటే నేనే ఏమనుకున్నానంటే వై నాట్ మనం కూడా చేయలేమా? అంటే మనము ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడుగుతున్నాము, ఆడిషన్ అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ అడుగుతున్నాము. బట్ మనమే ఒకళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా, ఎంత వస్తుంది అని కూర్చొని ఒకసారి ఖర్చు చూసుకుంటే. అంటే నా సర్కిల్ కొంచెం డిఓపి ఉన్నారు, నా ఫ్రెండ్ సర్కిల్లో ఎడిటర్ నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు. సో దీని త్రూగా చూసుకుంటే యాక్టర్స్ అంటే ఎలాగైనా వచ్చేస్తారు. సో దాని త్రూగా మనం చేద్దాము, మెసేజ్ బాగుంది కాబట్టి జనాలోకి బాగానే పోతది అని హోప్. ఖచ్చితంగా హోప్ ఉంది, పోతది, పోవాలి, పోతది కూడా ఖచ్చితంగా ఉంది. అంటే దీనికి డైరెక్షన్ మీరేనా? డైరెక్షన్ కాదు, నేను డైరెక్టర్ ని సపరేట్ పెడుతున్నాను. అంటే నేను అనుకున్న లైన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టోరీ మొత్తం మేమే రాసుకున్నాము. డైలాగ్ వర్షన్ వేరే వాళ్ళకి ఇచ్చాను. ఏంటంటే కొంచెం ఎమోషనల్ డైలాగ్స్ అయితే కొంచెం బాగుంటది అని వేరే వాళ్ళకి ఇచ్చాను. స్టోరీ మొత్తం కంటిన్యూస్ నేను రాసుకున్నాను. సో అది పటాలు ఎక్కిస్తారు ఈ మంత్ లో ఖచ్చితంగా. సూపర్. అంటే ఈ ఫీల్డ్ లో మీరు కొనసాగుతున్నప్పుడు మీ రిలేటివ్స్ నుంచే గానీ మీకు తెలిసిన వాళ్ళ నుంచి ఏమన్నా విమర్శలు వచ్చినాయా? వచ్చాయి. అన్నారు, నీకు అవసరమా ఇలా చేయడం, అసలు దీంట్లో ఎందుకు అడుగు పెట్టాలనుకుంటున్నాము. మా హస్బెండ్ కి చెప్పడం, ఎందుకు ఆ ఇండస్ట్రీలోకి పోతే మారిపోతారు, ప్రాబ్లం అయిపోతుంది, ఫ్యామిలీ పరంగా కొట్లాటలు వస్తాయి, లేదా ఇట్లా ఇంత బోల్డ్ గా చేస్తున్నావు, ఇన్ని డబుల్ మీనింగ్ చెప్తున్నావు, ఎంత గలీజ్ ఉంది, అవసరమా అని ఇట్లా చాలా మంది అన్నారు. బట్ నేను ఎవరిది పట్టించుకోలేదు. మా హస్బెండ్ కి ఒక్కటే చెప్తాను, మనం బాగున్నప్పుడు అంటారు, లేకున్నా అంటారు, అది కాదు మనకు కావాల్సింది, మనం బాగా చూపించాలి,
మనం బాగా అయితే మంచి ఒక స్టేజ్కి వెళ్తే మన పిల్లలకు లైఫ్ ఉంటది. రేపు మనకు ఈ పూటకు లేకపోతే ఎవడని తెచ్చి పెడతారా? ఎవరు తెచ్చి పెట్టారు. బాగాలేదు అరే సంపాదించుకోవాలా కష్టపడాలి అంటారు కానీ నీకు తెచ్చి పెడతానని అంటారా? ఎవ్వరు అన్నారు. ఒకవేళ బాగుంటే వాళ్ళకేం తక్కువనా అంటారే గాని సర్లే మనోళ్ళే కదా మంచి స్టేజ్కి వెళ్ళిర్రు మనం కూడా కలిసి ఉందాం అట్లా మాత్రం ఎవరు అన్నారు. సో అవి నేను పట్టించుకోను. ఓకే. అంటే ప్రతి మొగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటది అనేసి అంటారు కదా, మరి మీ విజయం వెనుక మీ యొక్క సార్ యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంటది? అంటే మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు. కానీ మా హస్బెండ్ కంటే ఎక్కువగా మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కూతురు సిస్టర్ నాకు అక్క. ఓకే. తన సపోర్టింగ్ నాకు చాలా. తను నేను ఎక్కడికి వెళ్ళినా ఏ షూట్ అయినా ఎన్ని తీసుకెళ్తా తీసుకొస్తుంది. ఎనీ టైం నాకు ఏ రాత్రైనా వండి పెడుతుంది, తినబెడుతుంది, పడుకోబెడుతుంది, తీసుకెళ్తుంది, షూట్ చేయించుకొస్తుంది. ఆడిషన్స్కి వెళ్ళినా తను ఎంబడే ఉంటది ప్రతి దాంట్లో. స్టిల్ ఇప్పటికీ ఉంది. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద డే తను ఉంటది ఖచ్చితంగా. తన సపోర్టింగ్ ఫుల్ అసలు. మా హస్బెండ్ ఏదైనా అంటే కూడా రివర్స్ అంటది. ఏంట్రా ఊరికే అమ్మాయిని అంటావు, ఏమైంది బాగా చేస్తుందిలే, దానికి ఎంత పేరు నీకేం తెలుసా అని అంటది. అంతేగాని అసలు రాంగ్ వే చూడదు. తన సపోర్టింగ్ చాలా అసలు. ఓకే. అంటే ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? 14 years ఓకే. 14 years కంప్లీటెడ్. కంప్లీట్ అయింది. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ అంటేనే కొంచెం ఎక్కువ కాలం ఉండలేరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. చాలా మంది ఇబ్బంది అవుతుంది అనేసి అంటుంటారు కదా. బట్ మా 14 years హ్యాపీగానే ఉన్నాము. ఓకే. అంటే కొంచెం అర్థం చేసుకుంటే సరిపోద్ది. కొన్ని ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అన్నప్పుడు గొడవలు ఎందుకు వస్తాయి. చాలా గొడవలు వచ్చినాయి మా ఇద్దరి మధ్యలో, చాలా జరిగినాయి కొట్లాటలు. చాలా ప్రతిసారి గొడవ అయినప్పుడల్లా నువ్వు నేను విడిపోదాం అన్న కాడికే వచ్చినాము. మళ్ళీ కలిసిపోతాము, ఒక్క స్మైల్ తోటే కలిసిపోతాము. తను వచ్చి మళ్ళీ ఒక స్మైల్ ఇచ్చి మాట్లాడితే నేను మెల్ట్ అయిపోతా. నా దగ్గర అదొక మైనస్ పాయింట్ ఉంది, అది బాగా గుర్తు పెట్టుకుంటాడు తను. ఓకే. అంటే నేటి యువతకు మీరు అంటే లవ్ మ్యారేజ్ కు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వమంటారా, లేకుంటే తల్లిదండ్రులు చూసిన మ్యారేజ్ చేసుకోమనేసి సందేశం ఇస్తారా? అట్లా ఏం లేదు. ఏ మ్యారేజ్ చేసుకున్నా గొడవలు అవుతాయి, ఏ మ్యారేజ్ చేసుకున్నా ప్రాబ్లమ్స్ అవుతాయి. అరేంజ్ అని ఏం లేదు, లవ్ అని. కాకపోతే ఏంటంటే కొంచెం అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ సపోర్టింగ్ ఉంటది. ఇక్కడ నుంచి అక్కడ నుంచి కొన్ని విషయాలలో అక్కడ కూడా సపోర్టింగ్లు ఉండవు. ఎందుకంటే ఎంత మేము చూసి చేసినాము, మనిషి మారతాడు అనుకున్నాము, మేమేమన్నా కడుపులో పోయి చూసినామా వాడి గుణం ఏందో అని అంటారే గాని అంత ఎక్కువగా కూడా. కాకపోతే ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ పరంగా మెచ్యూర్డ్ అయి ఉండాలి, వాళ్ళ అండర్స్టాండింగ్లు ఉండాలి. పెళ్లికి ముందే సెటిల్ లైఫ్ ఉండాలి. లైఫ్ సెటిల్ చేసుకున్నాక పెళ్లి చేసుకుంటే మాత్రం హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక అప్పుడు స్టార్ట్ అవుతాయి. పాలు తెమ్మన్నా పైసలు లేవంటారు, నీళ్ళు తెమ్మన్నా పైసలు లేవంటారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పటిదాకా ఏమంటారు. ఓకే. అలా అంటే మొత్తానికైతే తల్లిదండ్రులు చూసిన మ్యారేజ్ అయితే కొంచెం వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అనేసి దానికే ఓటేస్తారు మీరైతే. అంటే కొంచెం సపోర్టింగ్ అట్లా దానికి ఏం లేదు, రెండు సేమే. లవ్ అయినా అరేంజ్ అయినా ఇద్దరు పెళ్ళమ్మోడు కరెక్ట్ గా ఉంటే, లవ్ ఉన్న అరేంజ్ ఉన్న వాళ్ళిద్దరు బాగుంటే చాలు. ఓకే. ఇప్పుడు ప్రేక్షకుల్ని నవ్వించడం కష్టమా, లేకుంటే సమాజంలో వచ్చేటటువంటి తీర్పులను అనుభవించడం కష్టమా? నవ్వించడమే కష్టం. కొంతమందికి హాస్య గ్రంథాలు ఉండవు, ఎన్ని జోక్స్ చేసినా నవ్వరు. నవ్వించడమే కష్టం. ఎమోషనల్ ఈజీగానే ఎమోషనల్ అయిపోతారు కానీ నవ్వించడం చాలా కష్టం. ఈ ఫీల్డ్ చాలా కష్టం. నవ్వించడం కామెడీ అనేది కష్టమే. కానీ ఒక యాక్టర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ ఫీల్ వచ్చింది అంటే తన యాక్టర్ అని గుర్తింపు వచ్చేస్తది. అంటే ఒక సీన్ చెప్పగానే కంటి నుంచి వాటర్ వచ్చి ఆ సీన్ చెయ్యగలిగిండు అంటే ఇంకా తను ఏదైనా చేయగలడు. కంటి నుంచి నీరు రాదు అంత ఈజీగా ఎవరికి. అది వచ్చుకుంటూ ఒక డైలాగ్ చెప్పాలి, అది చెప్పిరంటే ఇంకా అయిపోయి. కానీ కామెడీ అంటే ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ ఫన్నీగా చేసుకున్నా నవ్వేస్తారు కానీ నవ్వించడం కూడా కష్టమే. బట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఒక యాక్టర్ కి కావాల్సింది ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. మరి మీకు నచ్చినటువంటి కమెడియన్ ఎవరు? నాకు నచ్చినట్టు కామెడియన్ యాక్చువల్ గా నాకు సుడిగాలి సుధీర్ అంటే చాలా ఇష్టం. ఎవరు? సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్.
తను కామెడీ సెన్స్ నాకు బాగా అనిపిస్తుంది. అంటే బిఫోర్ నేను జబర్దస్త్ చూసేటప్పటి నుంచి కూడా తన కామెడీ అంటే తను చేసేది బాగా అనిపిస్తుండే. శ్రీను కూడా అంటే తను ఒక ఎక్స్ప్రెషన్లు పెట్టేస్తాడు, కొత్తగా ఎక్స్ప్రెషన్లు పెడతాడు, అది భలే అనిపిస్తుంది. అంతేగా వీళ్ళు ఇంకా మన ఇండస్ట్రీ పరంగా అయితే బ్రహ్మానందం, ఓకే. తనను మించిన వాళ్ళు ఎవరు లేరు, బ్రహ్మానందం గారే. ఇప్పుడు మీ దబిడి దిబిడి కామెడీ షో గురించి ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా అంటే యాక్చువల్ గా మా షో ఇంకా ఇంకా బెటర్ గా పోవాలని అనుకుంటున్నా, పోతది కూడా. ఓకే. అఫ్ కోర్స్ మేమైతే చాలా కష్టపడుతున్నాము, మాతో పాటు మా సార్ ప్రొడ్యూసర్ సార్ కూడా చాలా కష్టపడుతున్నాం. అంటే ఎంత పెట్టడానికైనా రెడీ ఉన్నారు. సో అలా తను చేసే అమౌంట్ పెట్టేదానికి మేము దానికి న్యాయం చెయ్యాలని అనుకుంటున్నాము, చాలా కష్టపడుతున్నాము. కానీ ముందుకైతే ఇంకా పోవాలి, ఓకే. హిట్ కావాలని కోరుకుంటున్నాము, అవుతుంది కావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ Thank you. మా స్టూడియోకి వచ్చినందుకు. చూశారు కదా భాను గారి ఇంటర్వ్యూని. తప్పకుండా మీకు ఇప్పుడు భాను గారు చెప్పినటువంటి విషయాలపైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పొందుపరచండి. చూస్తూనే ఉండండి RLR ఎంటర్టైన్మెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.